తూర్పు గోదావరి జిల్లా గౌతమి తీర గ్రామమైన మురుముళ్లలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారట. అందుకని ఈ ప్రాంతానికి మునిమండలి అనే పేరు వచ్చిందని, కాలక్రమంలో మురుముళ్లగా మారిందని ప్రతీతి. ఈ గ్రామంలో ఉన్న శైవక్షేత్రం ఓ చారిత్రక ప్రదేశం. ఇక్కడే వీరభద్రుడికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకున్న వారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం. వృద్ధ గౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురుముళ్ళ. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. స్వామివారు నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్నారు. వీరభద్రు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్య కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకుంటారు. స్వామివారికి దాదాపు 3 గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది. దీన్ని చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరో విశేషం. శివరాత్రి మహోత్సవం సమయంలో మురుముళ్ళ వీరేశ్వర స్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కీర్తించబడుతుంది. రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు సుమారు నెల రోజుల ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్య అన్నదానం, వసతి సౌకర్యం ఉంది. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.